సో అందరికీ నమస్కారం. నా పేరు గారే చిన్నారావు. టుడేస్ అ గ్రేట్ డే. సో ఈ రోజు మన జీవితంలో మనం రిస్క్ తీసుకుంటే వచ్చే లాభాలు ఏంటి, వచ్చే బెనిఫిట్స్ ఏందో సో కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా జీవితంలో నేను ఏ టైంలో రిస్క్ తీసుకున్నాను, ఏ టైంలో రిస్క్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ తీసుకున్నాను, మీకు నేను కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు, కొన్ని వివరంగా చెప్తాను. సో ముందుగా, నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాటికొండ మండలం, కొన్నికెళ్ళ గ్రామంలో పుట్టాను. సో చిన్నప్పటి నుంచి నాకున్న మైండ్ సెట్ ఏంటంటే, కొంచెం ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు చాలా మంది భయపడిపోతూ ఉంటారు కదా. నేనైతే ఫస్ట్ నుంచి కూడా రిస్క్ మైండ్ సెట్ అనమాట. అంటే నేను చేసేస్తాను, నేను చేయగలను అనే ఒక ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అన్నమాట. సో నా జీవితంలో నేను మొట్టమొదటి తీసుకున్న రిస్క్ ఏంటంటే, చదువుకునే టైంలో, ఇంటర్మీడియట్ అంటే సిక్స్త్ క్లాస్ కూడా నేను బయట చదువుకున్నా హాస్టల్లో ఉండి. ఇంటర్మీడియట్ కూడా నెల్లూరు జిల్లా వెళ్ళి చదువుకున్నా. అంటే ఇక్కడ ఉన్న ఊర్లో కాకుండా వేరే ఊర్లో వెళ్ళి చదువుకున్నా. సో గుంటూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వెళ్ళి 2 ఇయర్స్ హాస్టల్లో ఉండి చదువుకున్నా. సో నేను ఇంటికాడ నుండి చదువుకున్న అప్పుడు కంటే హాస్టల్లో ఉండి వెళ్ళి చదువుకున్నప్పుడు నాలో వచ్చిన చేంజెస్, చాలా చేంజెస్ వచ్చింది. లైఫ్ లో ఏదో సాధించాలి, ఏదో చేయాలని ఒక రి- బాగా ఇంకా మైండ్ సెట్ అక్కడ బాగా అలవాటు అయిపోయింది అనమాట. అక్కడ మేము తినేటప్పుడు అన్నం ఎలా ఉండేదంటే, హాస్టల్ అంటే గవర్నమెంట్ హాస్టల్స్ అనమాట. అప్పుడు ఎట్లా ఉండేది, చాలా మంది మీకు తెలుసో లేదో, అప్పట్లో స్టోర్ బియ్యంలో పురుగులు ఉండేవి. మేము గవర్నమెంట్ హాస్టల్లో చదువుకునేటప్పుడు అలాంటి పురుగులు అన్నం, అంటే అవి ఎలా అంటే మజ్జిగ పోసుకుంటే అచ్చంగా పురుగులే కనిపించేసేవి. అదే ఉంటే ఆ మరి ఈ మాత్రం రావడం గొప్ప అని అనేవాళ్ళు మాస్టర్, అక్కడ ఉన్నవాళ్ళు. మనకి ఉరకనే పెడుతున్నారు గవర్నమెంట్, ఈ మాత్రం ఇవ్వడానికి గొప్ప, పురుగులకి అట్లా వంచేసుకొని అవి మొత్తం తినండి ఏం కాదు, అవి కూడా ముందు పురుగులు మంచిదేలే, లోపల ఉన్న మిగతా పురుగులు చంపేసింది అట్లా కవర్ చేసేవాళ్ళు. అంటే నేను చదువుకునేటప్పుడు తీసుకున్న మొట్టమొదటి రిస్క్ వేరే చోటకి వెళ్ళి చదువుకోవడం ఇంటర్మీడియట్. సో అక్కడ నా లైఫ్ లో చాలా నేర్చుకున్నాను చిన్న వయసులోనే. మిగతా వాళ్ళందరూ యూత్ గా ఉన్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ వేరే రకంగా తిరుగుతుంటారు కదా. బట్ నేను లైఫ్ లో ఎదగాలన్న ఆలోచన అక్కడ పడింది అనమాట. సో ఆ తర్వాత జాబ్ చేసే ప్రాసెస్ లో, నేను ఉద్యోగానికి వెళ్ళినాక నేను తీసుకున్న రెండో రిస్క్ వ్యాపారం. సో అందరూ జాబ్ లో వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ గా ఉంటారు కదా. నేను గణపురం అనే గ్రామానికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఖాళీ నడకని వెళ్ళా. అంటే నా దగ్గర ఎటువంటి టూ వీలర్ కూడా లేదు, వెహికల్ లేదు అప్పుడు ఆ టైంలో. సో 2008లో నేను గణపురం వెళ్ళినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్, అప్పటికే నాకన్నా 5 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ ముందు ఎంప్లాయీస్ గా పనిచేసే వాళ్ళందరూ నార్మల్ గా ఆటోకి వచ్చేవాళ్ళు, బస్సుకి వచ్చేవాళ్ళు, కాలేజీలో నడుచుకుంటూ వచ్చి పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. బట్ ఆ టైంలో నేను ఫస్ట్ తీసుకున్న రిస్క్ బైక్. నేను వెళ్ళిపోయి ఫస్ట్ మంత్ శాలరీ రాగానే స్టార్టింగ్ మంత్ శాలరీతో నేను ఈఎంఐతో బైక్ తీసుకున్నా. బైక్, టూ వీలర్. ఆ బైక్ తో నేను అక్కడ ఉన్న గణపురంలో హాస్టల్స్ ఉంటే హాస్టల్స్ లో నేను వెళ్ళి ట్యూషన్స్ చెప్పేవాడిని. మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్ చెప్పేవాడిని. పర్ మంత్ ఒక 2000 అట్లా తీసుకునేవాడిని. అలా ఒక 2 3 హాస్టల్ చెప్తుంటే ఒక 5 6 వేలు వచ్చాయి. దాంతో నేను ఈఎంఐలు కట్టుకునేవాడిని. సో ఆ విధంగా నాకు ఇంకా వచ్చే శాలరీ నాకు 8,000 జీతమే. 8,000 జీతం కాక అలా నేను ఇంకా ఎక్స్ట్రా సంపాదించుకున్నాను. సో చాలా మంది, నువ్వెందుకు ఇన్ని పనులు చేస్తావు, ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటూ ఉంటారు. బట్ నేను అక్కడ తీసుకున్న రిస్క్ నా లైఫ్ మార్చడానికి ఉపయోగపడింది. సో నా దగ్గర ఆ టైంలో 8,000 శాలరీతో నేను బైక్ కొట్టా కూడా డబ్బులు లేవు. అప్పుడు 20,000 రూపీస్ డౌన్ పేమెంట్ కడదాకి వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకొని నేను చేశా వాస్తవానికి. ఆ టైంలో కాలేజీలో వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. మా దగ్గర చెక్కులు తీసుకునే వాళ్ళు, నెల నెల శాలరీ పడగానే కట్ చేసుకునే వాళ్ళు, నెలకు 4,000 కట్ చేసుకొని సో మనకి చేస్తానని ఒక అతను, కోటిరెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను నాకేం చేశాడంటే 20,000 రూపీస్ అమౌంట్ ట్రస్ట్ ఇచ్చాడు. సత్యం అని ఒక అతను ఉన్నాడు, ఆయన ఇప్పించాడు. సత్యము వెంకట్రావు అని ఇద్దరు ఉన్నారులే, మెకానికల్ ఇచ్చి వాళ్ళు ఇప్పించారు. సో రీసెంట్ గా సత్యం అని ఆయన కూడా ఆయనే ఫోన్ చేసి ఈ బిజినెస్ జాయిన్ అవుతా అంటాడు. అంటే ఒకప్పుడు నాకు డబ్బులు వడ్డీకి ఇప్పించిన వ్యక్తి ఈ రోజు నా గ్రోత్ చూసి, నా డెవలప్మెంట్ చూసి మళ్ళీ నాకు వచ్చి కాల్ చేసి, అతను కూడా కాలేజీలో ప్రొఫెసర్, ఎంపీ డిపార్ట్మెంట్ కూడా, నేను దీంట్లో జాయిన్ అవ్వాలి సార్. సో నేను కూడా అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు క్రితం చెప్పినప్పుడు వినలా, రాజరత్న సార్ లాగే. సో ఈ రోజు
అదే వ్యక్తి మళ్ళీ కాల్ చేసి జాయిన్ కాబోతాం. ఈ రోజు రేపట్లో డీడీ వచ్చింది. వచ్చినాక మళ్ళీ మీకు మాట్లాడుతారు చూడండి. అంటే అక్కడ నేను తీసుకున్న రిస్క్ బైక్ తీసుకోవటము, నెక్స్ట్ ట్యూషన్స్ ఇలా చెప్తూ ఉంటాం. సో తర్వాత నేను ఒక 1 ఇయర్ ట్యూషన్స్ చెప్పినాక ఇమీడియట్ గా నేను చేసిన ఆలోచన, ఇలాంటి హాస్టల్స్ నేను ఎక్కడికి వెళ్ళి చెప్పడం ఎందుకు, నేనే హాస్టల్ ఎందుకు పెట్టకూడదు, నేనే హాస్టల్ పెట్టేయచ్చు కదా అని ఇంకో రిస్క్ తీసుకున్నాను. ఈ మూడో రిస్క్ నా లైఫ్ లో. ఆ రిస్క్ ఎవరు చేయలా. నాకన్నా ముందు హెచ్ఓడీలుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే గణపురంలో. రాజరత్నం సార్ కూడా తెలుసు. బట్ వాళ్ళు ఎవరు తీసుకొని డైరింగ్ స్టెప్ నేను తీసేసుకున్నా. అప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదు పెట్టుబడి పెడదాకి. అక్కడే గణపురంలో బాజీ అని ఒక అతను ఉంటాడు. అతను టెంట్ సామాన్ ఇస్తా ఉంటాడు. అతని దగ్గర 4 రోజుల పాటు టెంట్ సామాన్ అద్దెకు తీసుకున్నా. అంటే తపాలాలు, వస్తువులు, గ్యాస్ పొయ్యిలు, నెక్స్ట్ రమ్ములు, టేబుల్స్, కుర్చీలు మొత్తం 4 రోజుల పాటు నాకు రెంట్ కావాలి. సో నేను శాలరీ వచ్చినాక ఇస్తాను అనగానే ఆ ఆస్తి ఆయన ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అవి అద్దెకు తీసుకొని, సో నా దగ్గర సామాన్ కొనడానికి డబ్బులు లేవు, ఏమి లేవు. అడ్వాన్స్ కట్టడానికి మాత్రం కొద్దిగా శాలరీ వచ్చిన దాంట్లో అడ్వాన్స్ కట్టేసి ఒక చిన్న ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో హాస్టల్ అని బోర్డు పెట్టేసి బ్యానర్ పెట్టేసి ప్రమోషన్ చేయడం మొదలు పెట్టాను. సో ఆ విధంగా నాకు పిల్లలు రావటం, ఒక్కొక్కరు రావటం, అలా మళ్ళీ సరుకులు తీసుకోవడము, వంట వాళ్ళకి పెట్టుకోవడం, అట్లా ఒకరి నుంచి ఇద్దరి నుంచి మొదలు పెట్టేసి అలా హాస్టల్ స్టార్ట్ చేసేసి 1 మంత్ లో 100 మంది దాకా పిల్లలు దాకా తీసుకెళ్ళాను. అతను టెంట్ సామాన్ అతనికి ఇచ్చేసి సామాన్ కలుపుకున్నాను. సో నెక్స్ట్ ఆ మాదిరిగా బాయ్స్ హాస్టల్ కాదు, గర్ల్స్ హాస్టల్ కూడా పెడదామని ఆలోచించింది, మళ్ళీ గర్ల్స్ హాస్టల్ కూడా పెట్టేసేసాను. సో అలా ఎవరు తీసుకొని రిస్క్ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పెడుతూ కాలేజీలో పనిచేస్తూనే ఇవన్నీ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ 2010లో సో హాస్టల్ సెట్ గా ఉన్నాయి కదా, ఇంకా హోటల్ కూడా పెడదాం, ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అని చెప్పేసి బిజినెస్ ని మళ్ళీ హోటల్ పెట్టాను, కర్రీ పాయింట్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను. ఇలా నా లైఫ్ లో చాలా రిస్క్ తీసుకుంటూ వచ్చాను. చాలా మంది అనేవాళ్ళు, నీకేం పని, ఉద్యోగం చేస్తున్నావు, నీకు జీతం సరిపోదా, ఒక్క పని సరిపోదా అంటూ ఉండేవాళ్ళు. బట్ నా డ్రీమ్ ఏంటంటే నాకు వచ్చే జీతంతో నాకు సరిపోయేది కాదు. నాకు లైఫ్ లో ఇంకా చాలా పెద్ద డ్రీమ్స్, లైఫ్ లో ఎక్కువ సాధించాలని డ్రీమ్స్. సో ఆ మాదిరిగా అనుకోకుండా సేఫ్ షాప్ రావడం, సేఫ్ షాప్ లో నేను ఎంటర్ అయిపోవడం, సేఫ్ షాప్ లో ఎంటర్ అయినా కూడా నేను తీసుకున్న మొట్టమొదటి రిస్క్ సేఫ్ షాప్ లో జాబ్ రిజైన్ చేయడం. ఎవరు అంత డైరెక్ట్ స్టెప్ తీసుకోరండి, జాబ్ రిజైన్ చేసేయాలి. బట్ నేను ఎందుకు తీసుకున్నా అంటే, నేను 1 ఇయర్ పాటు సేఫ్ షాప్ చేశాను. 1 ఇయర్ లో జాబ్ చేస్తూ చేశాను. 1 ఇయర్ 500 టీమ్ దాకా క్రియేట్ చేశా. 500 టీం క్రియేట్ అయింది 2018 నుంచి 19 వరకు. ఒక టీమ్ లో 500 టీం క్రియేట్ చేశా. బట్ 500 టీం క్రియేట్ చేసినా సరే నా టీం టోటల్ జీరో అయిపోయింది. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను, నా కింద టీంలో కూడా ఎవరు ఫుల్ టైం చేసే వాళ్ళు రావట్లేదు. నేను మీటింగ్ ఫంక్షన్కి వెళ్ళేవాడిని కాదు, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఎవరికి సిస్టమ్ కనెక్ట్ చేసేవాడిని కాదు, ట్రైనింగ్కి వచ్చేవాళ్ళు కాదు, మీటింగ్కి వచ్చేవాళ్ళు కాదు, ప్లాన్లు చెప్పేవాళ్ళు కాదు, ఫాలోఅప్ 500 టీం అయినా కూడా నేను మళ్ళీ కూలి పని చేసినట్టే ఉండేది నాకు. ప్రతిరోజు నేనే ప్లాన్కి వెళ్ళాలి, ప్రతిరోజు నేనే ఫాలోఅప్కి వెళ్ళాలి, ప్రతిరోజు నేనే. అర్థమవుతుందా ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉండేదంటే? దశావతారం సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ ఉండేది. 10 మంది హీరోలు ఉంటే 10 హీరోలు వాడే. వాడే హీరో, వాడే కామెడీ, వాడే విలను, వాడే మొత్తం. ఇక దశావతారం సినిమాలో కమల్ హాసన్ లాగా ఉంది నా పరిస్థితి. అన్ని నేనే ప్లాన్, నేనే చెప్పాలి, ఫాలోఅప్ నేనే చేయాలి, ట్రైనింగ్ నేనే ఇవ్వాలి, గ్రూప్ మీటింగ్ నేనే ఇవ్వాలి, మనుషులు నేనే తీసుకురావాలి, వాళ్ళ ఛార్జింగ్ నేనే పెట్టుకోవాలి, వాళ్ళ భోజనం నేనే పెట్టుకోవాలి, మొత్తం నేనే నేనే నేనే. మొత్తం నేనే అయితే నాకు టీం నడిచిందా? ఈ బిజినెస్ లో మనుషులు రావటం గొప్ప విషయం కాదు కదా. మనుషులను తయారు చేసుకోవాలి, లీడర్ గా తయారు చేసుకోవాలి. ఆ లీడర్ గా తయారు చేయాలంటే సిస్టమ్ అనేది ఉండాలి. ఆ సిస్టమ్ అనేది లేదు కాబట్టి నేను నేను తీసుకున్న ఒక అతిపెద్ద రిస్క్ జాబ్ రిజైన్ చేయటం. 70,000 రూపాయల జీతం ఉన్న నేను ఒకేసారి నేను జాబ్ రిజైన్ చేయాలని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాను. మా మిస్సెస్ కంగారు పడిపోయింది. అమ్మో, జాబ్ రిజైన్ చేస్తావా? అట్టా? ఎందుకు? నా అట్లా వద్దు. ఓ విభిచ్చంగా కంగారు పడేది. నేను రిజైన్ చేయడం కాదు, అతి త్వరలో నీతో కూడా రిజైన్ చేపిస్తా అన్న. ఇంకా భయపడిపోయింది, వణికిపోయింది. సో మొత్తానికి నువ్వు మానేస్తే నువ్వు మానేసి, నేను మానేయాలి అని చెప్పేసి, సో మొత్తానికి నేను మానేశాను, వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఫస్ట్ వేరే టీంలో మళ్ళీ రీస్టార్ట్ చేశా కదా. స్టార్టింగ్ బ్యాంకాక్ విన్ అయ్యాను, తర్వాత యూరోప్ విన్ అయ్యాను,
ఒకేసారి కరోనా వచ్చేసింది. 2 టార్గెట్లు విన్నాయి. ఇక మేము ఫారెన్ వెళ్తున్నారా బాబు అనుకున్న టైంలో 2020 మార్చి 21 తారీఖున కరోనా స్టార్ట్ అయిపోయింది. కరోనా స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలు సిసలైన సినిమా అక్కడ స్టార్ట్ అయింది. అన్ని వ్యాపారాలు, అన్ని ఉద్యోగాలు అన్ని క్లోజ్ అయిపోయింది. సో సేఫ్ షాప్ కూడా క్లోజ్ అయిపోయింది. వెబ్సైట్ కూడా ఆగిపోయింది. చాలా మంది వేరే వేరే కంపెనీ వాళ్ళు అందరూ నా మీదకి వచ్చేసారు. అంటే నేను అప్పటికే యూట్యూబ్ లో అట్లా వీడియోస్ పెడుతున్నా కదా. సేఫ్ షాప్ ఇంకా అవ్వదు, రాదు. మా దగ్గర రూ. 100 బిజినెస్ ఉంది, 500 బిజినెస్ ఉంది. మీరు మా దాంట్లోకి రండి, మీ వాళ్ళందరూ తెచ్చుకోండి, మీకు మంచి లైఫ్ ఉంది. అట్లా ఇట్లా నన్ను బాగా ట్రాప్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఏ ట్రాప్ లో పడలా. సేఫ్ షాప్ నమ్ముకొని ఉన్నా. మళ్ళీ అది కూడా రిస్కే. సేఫ్ షాప్ ఓపెన్ అయితే లేదో తెలీదు. సేఫ్ షాప్ లో ఓపెన్ అయినా అంత పెద్ద డబ్బులతో మళ్ళీ బిజినెస్ చేయడానికి అవకాశం ఉందో తెలియదు. బట్ అయినా సరే నమ్మకంతో కష్టాలు వచ్చినా సరే నేను వదిలిపెట్టకుండా బిజినెస్ ఉన్నాను కాబట్టి, అది కూడా అతి పెద్ద రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఈ బిజినెస్ లో డైమండ్ అయ్యా. మళ్ళీ 2020 మ్యాథ్స్ అమ్మా. జూన్ నెలకే మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ అయింది. బిజినెస్ రీస్టార్ట్ అయిపోయి మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. బట్ నేను బిలీవింగ్ తో జూమ్ యాప్ మళ్ళీ జూమ్ లో మీటింగ్లు ఇలానే మీటింగ్లు పెడుతూ, ట్రైనింగ్లు పెడుతూ, ఒక్కొక్కరు తయారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నా. ముందుకెళ్తూ సో మళ్ళీ టీం మళ్ళీ జీరో అయిపోయినా. 500 టీం మళ్ళీ జీరో అయిపోయింది కరోనా టైంలో. మళ్ళీ రీస్టార్ట్ చేసి ఒకరి నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురు వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో మళ్ళీ కొద్ది టీం జరిగాక మళ్ళీ సెకండ్ ఫేజ్ కరోనా. మళ్ళీ టీం జీరో. మళ్ళీ భయపడే పరిస్థితి లేదు. అంటే 3 సార్లు 500 టీం తయారు చేయటం, జీరో అవటం నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. సో చాలా మంది భయపడిపోతారు, పారిపోతారు. టీము లేదు, ఇంకా నా లైఫ్ లేదురా బాబు అనుకోదు. బట్ ఈ టీం క్రియేట్ చేసింది నేనే కాబట్టి 500 టీం తయారైనా మళ్ళీ ఇంకొక 500 టీం తయారు చేసే కెపాసిటీ నా దగ్గర ఉందని నేను అలా 3 సార్లు పడిపోయినా సరే, 3 సార్లు టీం జీరో అయినా సరే మళ్ళీ నిలబడ్డాను. అర్థమవుతుంది మీ అందరికి? సో నాకు ఎవరు ఎగ్జాంపుల్ అంటే సాలెపురుగు నాకు చాలా నేర్పించింది. సాలెపురుగు ఇంట్లో అక్కడెక్కడో బూజు పెట్టుదా ఉండేది. మనం అనుకుంటాము అది బూజు అనుకుంటాం. అది బూజు కాదు. అది సాలెపురుగుకి ఒక అందమైన సౌధం, ఒక అందమైన ఇల్లు. ఆ మూలన ఆ సాలెపురుగు ఒక్కొక్క సాలెపురుగు ఆ బూజుగా తయారు చేసే పదార్థంతో ఒక ఇల్లు తయారు చేసుకునేది. మన ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఆ పండగ వచ్చింది, ఆ మూల బూజు పట్టిందని తప్పమని తుడిపేస్తారు, అంటే చీపురు పుట్టుకొని ఇట్లా అనేస్తారు. అందమైన అందమైన గూడు. ఆ సాలెపురుగు ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, సంవత్సరాల తరబడి నిర్మించుకున్న ఇల్లుని ఒక్కసారిగా ఒక చీపురుతో అనగానే సప్పని పడిపోయింది. పాపం సాలెపురుగు బాధపడదు, సాలెపురుగు కోపం రాదు. కానీ సాలెపురుగు కసి వచ్చింది. ఈ మూలన నేను పెడితే నా ఇల్లుని కూల్చేస్తావా, ముందు నీ వ్యవహారం తెలుసని ఆ మూలకి వెళ్ళింది. ఆ మూలకు పెట్టేసింది ఇంకో ఇల్లు. మళ్ళీ నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు కష్టపడింది. మళ్ళీ అక్కడ ఇల్లు. మళ్ళీ ఇంకో పండగకి నువ్వు మళ్ళీ దాన్ని తుడిచేసి అనుకో, మళ్ళీ ఇంకో మూల తీసుకెళ్ళి పెట్టింది. అర్థమవుతుందా? అంటే ఏ రోజు, ఏ క్షణము, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని విపత్తులు వచ్చినా అది ఎప్పుడు కంగారు పడదు, ఎప్పుడు కుంగిపోదు. నా లైఫ్ లో నాకు ఎగ్జాంపుల్ ఎవరంటే సాలెపురుగు. ఆ స్పైడర్ నుంచి నేను నేర్చుకున్న విషయం, ప్రతి జంతువు నుంచి, ప్రతి కీటకాల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. చీమ నుంచి హార్డ్ వర్క్. ఒక చీమ తనకన్నా 10 రెట్లు ఉన్న బరువు ఉన్న వస్తువుని ఎత్తేసింది. మనం 50 కేజీలు ఉంటే 100 కేజీలు ఎత్తలేం. కానీ చీమ 1 గ్రాము ఉంటే 10 గ్రాముల బరువుని ఎత్తేది. దానికి ఉన్న కెపాసిటీ, హార్డ్ వర్క్, కష్టపడే మనస్తత్వం, కఠోర శ్రమ, క్రమశిక్షణ. చీమలు వరుసగా వెళ్తాయి, లైన్ లో వెళ్తాయి. చీమలన్నీ రాణి చీమ మాట మాత్రమే ఉంటాయి. రాణి చీమ మాట. చీమ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. రాణి చీమ ఎటు చెప్తే మిగతా చీమలన్నీ ఫాలో అవుతాయి. అలానే సేఫ్ షాప్ లో కూడా ఒక అప్లైన్, ఒక లీడర్, ఒక డైమండ్ ఏం చెప్తే అది వినాలి. ఆ వేలో వెళ్తే వాళ్ళు డైమండ్ అవుతారు. చీమకి ముందు నుంచే రేపు చేయాల్సిన పని ఈ రోజు చేసింది, ఈ రోజు చేయాల్సింది ఎప్పుడో చేసేసింది చీమ. ఎప్పుడో వర్షాకాలం కోసం ఎండాకాలంలో ఆహారాన్ని సమకూర్చుకొని లోపల స్టోర్ చేసుకునేది.
వర్షాకాలం మొత్తం చీమలు బయటకు రావు, కానీ ఆహారాన్ని ముందే నిల్వ చేసుకుంటుంది. ముందే ప్లానింగ్, ప్రీ ప్లానింగ్. చీమలు ఒక అందమైన పుట్టను తయారు చేసుకుంటే పాములు వచ్చేస్తాయి. పాములు దూరి ఇది నాది అని చెప్పేసింది. అయినా చీమలు కంగారు పడిపోవు. మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాయి. అక్కడ మళ్ళీ ఒక అందమైన పుట్టను తయారు చేసుకుంటాయి. మళ్ళీ అక్కడ ఇంకో పాము వచ్చింది, అది నాదనిద్ది. అయినా భయపడదు, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోయింది. దాన్ని తయారు చేసుకోవడం వచ్చండి. ఎస్ఆర్ నో? చీమ నుంచి అది నేర్చుకోవాలి. ఈవెన్ చాలా మంది కుక్క, నువ్వు కుక్క అని చెప్పేసి చీప్ గా మాట్లాడతారు. కుక్క నుంచి కూడా నేర్చుకోవాలి. కుక్క నుంచి విశ్వాసాన్ని నేర్చుకోవాలి. నేను అదే నేర్చుకుంటాను. కుక్క అని చెప్పి నీచంగా మాట్లాడతారు కదా. ఓ, కుక్కకున్న విశ్వాసం అనుకుంటే ఈ బిజినెస్ లో ఎప్పుడో మనం డైమండ్ అవుతాం. ఒక అప్లైన్ పట్ల విశ్వాసం ఉండాలి, డౌన్ లైన్ పట్ల విశ్వాసం ఉండాలి. ఈరోజు సేఫ్ షాప్ లో ఒక ముద్ద మనం అన్నం తింటామంటే కంపెనీ నుంచి వచ్చింది, కంపెనీ పట్ల విశ్వాసం ఉండాలి. ఎస్ఆర్ను? విశ్వాసం లేని వ్యక్తులుగా చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? ఎస్ మౌస్. గ్రద్ద నుంచి నేర్చుకోవాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గ్రద్ద, వర్షం వస్తే చాలా పక్షులన్నీ ఇట్లా గూడు మొత్తం దాక్కుపోతాయి గూళ్ళలో వర్షం వచ్చినప్పుడు. బట్ గ్రద్ద మాత్రం ఆ మేఘాలను దాటుకుని పోయి ఆకాశంలో విహరిస్తా ఉంటుంది. అర్థమవుతుందా? విన్నర్ యాటిట్యూడ్. ప్రాబ్లమ్స్ దాటుకొని పోయి ఆకాశంలో విహరిస్తా ఉంటుంది గ్రద్ద. గ్రద్దకున్న ఐ కాంటాక్ట్, గ్రద్దకున్న కాన్సన్ట్రేషన్, గ్రద్దకున్న టార్గెట్ పవర్ వేరే ఏ పక్షికి ఉండదు. పైనుంచి ఆకాశంలో విహరిస్తూ ఉండిద్ది, కింద ఒక పాము పోతా ఉండిద్ది, దాన్ని టార్గెట్ చేసింది, తక్కువ నుంచి పట్టుకెళ్ళిపోయింది పాముని, తక్కువని పక్షి పట్టుకెళ్ళిపోయింది. ఎస్ఆర్నో? గ్రద్దకి ఫోకస్ ఉండిద్ది. మన ఫోకస్ మన టార్గెట్ మీద ఉండాలి. ఫీనిక్స్ పక్షి అని ఒకటి ఉండిద్ది. ఫీనిక్స్ పక్షి. ఆ ఫీనిక్స్ పక్షిని నువ్వు కాల్ చేసినా సరే, బూడిదైనా సరే, మళ్ళీ రీజనరేట్ అయింది. దాని కెపాసిటీ అనమాట. ఒక్క అణువు ఉన్నా చాలు, దానికి దానికి ఒక్క అణువుకు చిన్న లాస్ట్ కొన ప్రాణం ఉన్నా సరే అది మళ్ళీ బతికేసింది. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ఆర్ నో? ఫీనిక్స్ పక్షి యొక్క లక్షణం ఫీనిక్స్. అలానే గ్రద్ద ఒక ఏజ్ అయిపోయిన తర్వాత, ముసలిది అయిపోయింది గ్రద్ద, ఇంక ఎగలలేదు, బాగా రెక్కలన్నీ బాగా లావైపోతాయి, ఈకలన్నీ బాగా బరువు అయిపోతాయి, కొట్టాలంటే అది ఏంటంటే కొట్టలేదు. అప్పుడు ఆ గ్రద్ద ఏం చేసిందంటే వెళ్ళిపోయింది, ఒక కొండ మీద కూర్చుంటుంది. తన ముక్కుతో ఒక్కొక్క రెక్కని పీకేస్తా ఉండేది. ఒక్కొక్క ఈకని పీకేసింది. ఒక్కొక్క ఈకని మొత్తం పీకేసి మొత్తం ఆ గ్రద్దకున్న ఈకలన్నీ పోతాయి. ఒక 2 నెలలు 3 నెలలు టైం తీసుకునింది. ఆ 2 నెలలు 3 నెలల టైంలో మళ్ళీ ఆ కొత్త ఈకలు వచ్చేస్తాయి. మళ్ళీ న్యూ ఉత్తేజం, నూతన ఉత్తేజం. ఎస్ఆర్నో? మళ్ళీ స్టార్టింగ్ లో యంగ్ టైంలో ఎలా అయితే ఉందో మళ్ళీ అదేలాగా మళ్ళీ ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది అనమాట. ఎస్ఆర్నో? గద్ద నుంచి అది నేర్చుకోవాలి. ఎన్ని రకాల జంతువులు, ఎన్ని రకాల వ్యక్తులు, ఎంతమందిని చూసి నేర్చుకోవాలి. చూద్దామా? సో నా జీవితంలో నేను కూడా చాలా విషయాల్లో ఇవన్నీ చూసి అబ్జర్వేషన్ చేసే తెలుసుకొని నేర్చుకొని ముందుకెళ్ళాను. అందుకని నా లైఫ్ లో ఎన్ని మార్పులు జరిగినాయి. సో చూడొచ్చు నా లైఫ్ లో జరిగినవి. ఏప్రిల్ 2వ తారీఖు మీకు మాట్లాడుతున్నాను. సో గతంలో నా లైఫ్ లో ఏం జరిగిందో ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూడండి. 8 సంవత్సరాల క్రితము. సో ఏదో ఇక్కడ ఏదో పెట్టాను. దేశంలో మొదటిసారి ఎస్ఐగా హిజ్రాలు ఎస్ఐలు అవుతున్నారు. సో మనం ఎందుకు డెవలప్ కాము అనే ఆ మైండ్ సెట్ పెట్టా. సో ఇంకా ఏదో వస్తువుల గురించి పెట్టాను. అప్పట్లో జియో వచ్చింది. జియో కూడా రిస్కే. చూడండి, ముఖేష్ అంబానీ చూసి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? జియో వాడి వారికి పండుగ జూన్ 2017 వరకు ఉచితం అంట. చాలా మంది పిచ్చోళ్ళు ఎక్కడ చూస్తారు ముఖేష్ అంబానీని. మరి పిచ్చోడా, మేము ఎయిర్టెల్ వాడు 1 GB రూపీస్ 200 తీసుకున్నాడు. ఐడియా వాడు 200 రూపీస్ తీసుకున్నాడు 1 GB. జియో వాడిని పిచ్చోళ్ళు ఎక్కడ చూసేవాళ్ళు. ఫ్రీ ఇచ్చేస్తున్నాడు, ఎందుకు తీరుతున్నావు పిచ్చోళ్ళు ఎక్కడ? అర్థమవుతుంది మీ అందరికి? జియో వాడు పిచ్చోడు కాదు. 3 నెలలు ఫ్రీ ఇచ్చాడు నెట్వర్క్.
6 నెలలు ఇచ్చాడు, తర్వాత సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఒక్కొక్క వ్యక్తిని 10 10 కోట్ల మంది నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని కోట్ల మంది చెప్పండి? 10 కోట్ల మంది మేడం. ఎయిర్టెల్ వాళ్ళు చేశారు, హచ్చి వాళ్ళు, వడాఫోన్ వాళ్ళు, డొకోమో వాళ్ళు. అర్థమవుతుందా? జియో దెబ్బకి చాలా నెట్వర్క్లే కుదేలైపోయింది దెబ్బకి. పడిపోయినాయి మేడం. 200 రూపాయలు రీఛార్జ్, 400 రూపాయలు రీఛార్జ్, 1 GB కంటే వీడు మొత్తం అన్లిమిటెడ్ డేటా ఫ్రీ. అప్పుడు Yes, దాకా నెట్వర్క్ ఒక వీడియో ప్లే చేయాలంటే ట్రర్రన్ 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 తిరుగుతుండేది వీడియో ప్లే అవడం కోసం, బఫరింగ్ అవుతుండేది. జియో డైరెక్ట్ గా 4G దించేశాడు, వీడియో చెప్పగానే టక్కమని ప్లే అవుతుండేది. అందరూ Yes, ma'am. జియోకి వచ్చారా లేదా? అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం, కస్టమర్ కి సర్వీస్ ఇవ్వడం, కస్టమర్ ని తీసుకురావడం. మరి ఈ బిజినెస్ లో నేను తీసుకున్న రిస్క్ లో కూడా చాలా రిస్క్. ట్రైనింగ్లు మీటింగ్లు ఫ్రీగా పెడతా, ఫంక్షన్లు తక్కువ డబ్బులకి, 100 రూపాయలకి ఎక్కువ ట్రైనింగ్, 300లకే సక్సెస్ సెమినార్. ఇలాంటి రిస్కులు ఎవరు తీసుకోరు. ఇలాంటివి కూడా ఈ బిజినెస్ లో నేను రిస్క్ తీసుకుంటాను. ఎస్ఆర్నో. సో ఇవన్నీ నాకు ఎలా వచ్చినాయంటే మార్కెటింగ్ స్కిల్స్ అనమాట. రకరకాల మనుషులు వాళ్ళ జీవితాలను చూస్తూ వాళ్ళలాగా నేను కూడా మార్కెటింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాను. ఫ్రీగా భోజనాలు పెడుతుంటా. చాలా మందిని ఫస్ట్ లో నాకు టీం రాకపోయేలకే వచ్చి భోంచేసి వెళ్ళు అని భోజనానికి పిలిచి కూడా నేను టీం తయారు చేసేవాడిని. సో చూడండి, ఇవన్నీ కూడా గతంలో. సేఫ్ షాప్ ఎంటర్ అయిపోయింది. 5 years తర్వాత. ఇగో ఫోటో పెట్టి, అప్పట్లో ఫోటో కనిపిస్తుందా? సేఫ్ షాప్ ఎంటర్ అయిపోయిన తర్వాత. ఎస్ఆర్ను. అప్పుడు నేను కొంచెం లావుగానే ఉన్నాను, నా మొహం కూడా కొంచెం లావుగా ఉంది చూడండి. సో నెక్స్ట్ ఇక 3 years ago 3 years ago ఎక్కడున్నాను అనమాట. యాక్చువల్లీ ఉగాది రోజు మరి ఇక్కడ విజయనగరం జిల్లా పార్వతీపురంలో నేను ఇక్కడ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇక్కడ టీం కలవడానికి, మాట్లాడటానికి, సో చేయడానికి వచ్చాను అనమాట. సో ఫస్ట్ టైము మరి ఇక్కడ పార్వతీపురంలో ఇక్కడ లక్ష్మణ్ లాడ్జ్లో నేను స్టే చేశాను. ఇప్పుడే చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాను. సో మరి ఒక మెమరీ కోసం ఈ వీడియో చేశానమాట. ఈరోజు ఉగాది రోజు నేను ఇక్కడ కమిట్మెంట్ ఇస్తున్నాను. వచ్చే సంవత్సరం కల్లా ఇదే ఉగాదిలో. సో చూడొచ్చు, ప్రతి ఇయర్, ప్రతిసారి ఉగాదులు వస్తూనే ఉన్నాయి. ఎస్తాను చాలా మంది ఏం చేస్తారు, ఉగాదులు వస్తుంటాయి, పోతా ఉంటాయి. 2023 ఉగాదిని ఎక్కడ చేసుకున్నానండి? ఎక్కడ చేసుకున్నాను? పార్వతీపురం. ఎక్కడ పార్వతీపురం ఎక్కడ ఉంది చెప్పండి, చెప్పాలి. విజయనగరం జిల్లా, విజయనగరం. ఎక్కడ ఉంది పార్వతీపురం? ఎక్కడ ఉంది? విజయనగరం జిల్లా విజయనగరం. విజయనగరం జిల్లాలో ఉంది. మరి విజయనగరం జిల్లా వెళ్ళాను, పార్వతీపురం. ఒక ఊరా, 2 ఊర్ల, ఎన్ని ఊర్లు తిరుగుతున్నాను అప్పుడు. మరి ఈ రోజు ఇప్పుడు ఎక్కడ ఏంటైనా తిరగాల్సిన అవసరం ఉందా చెప్పండి? చెప్పండి సార్. నో మోస్. ఈ రోజు ఎటైనా వెళ్ళాల్సిన అవసరం ఉందా? నో మోస్. టీం తయారైపోయిందా లేదా? ఎస్ మోస్. అంటే ఈ బిజినెస్ లో చాలా మంది ఏంటంటే బేసిక్ లెవెల్లోనే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. బేసిక్ లెవెల్లో నేను అంతా సాధించేశాను, ఇంకా నాకేం లేదు సాధించడానికి, అంతా అయిపోయింది అనుకుంటారు. బట్ ఏ రోజు దాకా మనం రిలాక్స్ అవ్వకూడదంటే డైమండ్ పొజిషన్ దాకా రిలాక్స్ అవ్వదు. ఎస్ మోస్. ఏ రోజు దాకా రిలాక్స్ అవ్వద్దు? డైమండ్ పొజిషన్, డైమండ్ అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వరు మోజ్ మీరైతే. నేనైతే డైమండ్ అయినా కూడా రిలాక్స్ కాను. ఎందుకంటే నా వర్క్, నాకు సేఫ్ షాపే నాకు హ్యాపీనెస్ అనమాట. చాలా మంది సేఫ్ షాప్ ని ఏదో పనిలాగా, ఏదో వర్క్ లాగా చూస్తూ ఉంటారు. బట్ సేఫ్ షాప్ ని నేను ఒక బాధ్యతలా చూస్తాను. ఎలా చూస్తానండి? సేఫ్ షాప్ లో ఒక బాధ్యత. మనల్ని నమ్మి ఎంతో మంది టీం వచ్చేసారు. ఎస్ఆర్నో. వాళ్ళందరినీ సక్సెస్ చేయడం మన బాధ్యత కదా, అవునా కదా? చాలా మంది ఈ పనులు చేయరు. సేఫ్ షాప్ అంటే ఏదో మనం కష్టపడాలి, మనం హార్డ్ వర్క్ చేయాలి, మనం ఏదో తిరగాలి, చేయాలని ఉంటారు. ఏం తిరుగుతున్నామండి? జీవితకాలం ఏమన్నా తిరుగుతున్నామా చెప్పు? ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చా లేదా? ఎస్ మోజ్. సో రైట్. సో ఇలా నేను ఒక 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఈ ఉగాదిని నేను సాక్రిఫైస్ చేశాను. ఈ రోజు నా లైఫ్ మార్చుకున్నాను. ఈ రంజాన్ సాక్రిఫైస్ చేశాను, నా లైఫ్ మార్చుకున్నాను. ఈస్టర్ని సాక్రిఫైస్ చేశాను, నా లైఫ్ మార్చుకున్నాను. సో మీరు కూడా రిస్క్ అంటే ఇదేనండి. ఈ బిజినెస్ లో 4 నుంచి 5 సంవత్సరాలు సాక్రిఫైస్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మరి రిస్క్ తీసుకున్నాక రెడీగా ఉన్నారా?
ఎస్ మౌజ్. చేస్తాను. ఎస్. ఏ రిస్క్ తీసుకోపోతామే అతి పెద్ద రిస్క్. చాలా మంది నేను రిస్క్ తీసుకోను అంటారు. రిస్క్ తీసుకోకపోతే వాళ్ళ లైఫ్ ఏమైంది చెప్పాలి. రిస్క్ లో పడిపోద్ది మౌజ్. రిస్క్ తీసుకోకపోతే వాళ్ళ లైఫ్ ఏమైంది సార్? రిస్క్ లో పడిపోద్ది మౌజ్. వాళ్ళ లైఫ్ అంతే ఉండిపోయింది. వాళ్ళ లైఫ్ లో ఎటువంటి మార్పులు రావు, ఎటువంటి డెవలప్మెంట్ జరగవు. ఎస్ఆర్ నో? రిస్క్ తీసుకుంటేనే కదా లైఫ్ లో మార్పులు జరిగేది, డెవలప్మెంట్ జరిగేది. అవునా కదా? రిస్క్ ఎస్ తీసుకుంటా మౌజ్. రెడీనా చెప్పండి? రిస్క్ తీసుకుంటా రెడీనా? ఎస్ ఎస్ఆర్ నో? మౌజ్. సో ఎస్ నేనే మౌజ్. కాదు, నెక్స్ట్ ఇదే రోజున కొంతమంది ఇంకా రిస్క్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా చూపిస్తా చూడండి. అంటే నేను ఒక్కడే రిస్క్ తీసుకున్నాను అనుకోమాకండి. ఇదిగో చూడండి, ఇంకా ఇదే రోజున ఇంకా రిస్క్ తీసుకున్న వాళ్ళు ఇదిగో 3 సంవత్సరాల క్రితం ఇదిగో గేరా శ్రీనివాసరావు ఏం తీసుకున్నాడు రిస్క్? టాటా పంచ్ కార్ కొన్నాడు. ఏం కొన్నాడు సార్? కొన్నాడా లేదా? కొన్నాడు మౌజ్. కారు కొన్నాడు. రిస్క్. కారు కొనేటప్పటికి ఆయన ర్యాంక్ 5 లో ఉన్నాడు. కారు కంప్లీట్ అయిపోయినాక ర్యాంక్ 6 అయిపోయింది, ర్యాంక్ 7 అయిపోయింది. ఎస్ మౌజ్. దన్నాస్ రవి కారు కొన్నాడు. ఒక పెయింట్ మేస్త్రి కారు కొన్నాడు. ఈరోజు దన్నాస్ రవి కారు కొన్నాడు కాబట్టి ఈరోజు వాళ్ళ టీంలో ఎంతో మంది ఎస్ఆర్ నో? ఇప్పుడు దన్నాస్ రవి కింద ఎంతమంది లీడర్లు అయ్యారు? జ్యోతి మేడం ఈ నెలలో పెరల్ అవుతుంది. జ్యోతి మేడం ఏమవుతుంది ఈ నెలలో? పెరల్ అవుతుంది మౌజ్. జ్యోతి మేడం కింద వెంకట సాగర్ ఉన్నాడు, అతను పెరల్ అవబోతున్నాడు. సుధాకర్ ఉన్నాడు, అతను పెరల్ అవబోతున్నాడు. అంటే ముగ్గురు పెరల్స్ అవుతున్నారు. సుధాకర్ కింద మళ్ళీ ఋతు శివప్రసాద్ గోల్డ్ ఇవ్వబోతున్నాడు. రాజారత్నం, సారీ రాజరత్నం కాదు, వాసుమల్ల రాజు. రాజరత్నం పేరు వస్తుంది. వాసుమల్ల రాజు ప్లాటినం 2-3 డీడీలు ఉన్నాయి, గోల్డ్ ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ అంటే ఇదంతా దన్నాస్ రవి టీమే కదా. దన్నాస్ రవి అనే వ్యక్తి రిస్క్ తీసుకున్నాడు. నేను నా టీంకి ఒక రోల్ మోడల్ ఉండాలనుకున్నాడు. ఈరోజు అతను కూడా ఒకవైపు చేసే పని లేదు, రెండో వైపు ధరలు కాబోతున్నాడు. నిన్న 2 క్లోజ్ చేసినట్టున్నాడు. ఎన్నింటిని క్లోజ్ అని రవి సార్? మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. 2 డీడీలు క్లోజ్ చేశారు మాజీ, దాస్ గారు ఆధ్వర్యంలో మాజీ. నిన్న నిన్న చూడండి, ఈ రోజు కూడా ఒక 2 ధర్నాస్ రవి 2020 ఛార్జింగ్ ఇక్కడ నాకు కరెంట్ లేదు మాజీ, కొంచెం 2025-26కి డైమండ్ అవుతాడా కూడా ధర్నాస్ రవి? ఎస్ మౌజ్. అవుతాడా కూడా? ఎస్ మౌజ్ కంపల్సరీ మౌజ్. రిస్క్ తీసుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లో డైమండ్స్ అవుతారు. నాకు ఏ రిస్క్ వద్దు, నాకు కార్ వద్దు, నాకు ఇల్లు వద్దు, నాకేం ల్యాప్టాప్ వద్దు, నాకు జూమ్ వద్దు, నాకు ఏమి వద్దు అనుకుంటే ఈ బిజినెస్ లో ఎప్పటికీ మనం గ్రో అవ్వలేము, ఎప్పుడు సక్సెస్ కాలేము. రిస్క్ తీసుకున్న రెడీగా ఉన్నారా? ఎస్ మౌజ్. ఇదే తారీఖున ధర్నాస్ రవి కారు బుకింగ్ చేశాడు. జూన్ నెలలో కారు కొనేసేసాడు. నేను 2వ కారు కూడా కొనేసా. నెక్స్ట్ 3వ కారు డిసెంబర్ లో కొనబోతున్నా. కోటి రూపాయల కారు. ₹1,00,00,000 కారు. 3వ కారు మెర్సిడెస్ బెంజ్ కార్. రిస్క్ తీసుకున్నానండి, రిస్క్ తీసుకున్నాను. ఎస్ మౌజ్. అర్థమవుతుందా? రిస్క్ తీసుకున్నాను, లైఫ్ మార్చుకున్నా. కాబట్టి ఒకప్పుడు సైట్ ఉండేది, ఇప్పుడు సైట్ క్లియర్ అయిపోయింది. ఒకప్పుడు 95 కేజీస్ ఉండేవాడిని, ఈరోజు 72 కేజీస్కి వచ్చా. ఒకప్పుడు మంచి బట్టలు కూడా ఉండేవి కాదు, ఈరోజు ఎవ్రీడే మంచి కాస్ట్లీ బట్టలతో హ్యాపీగా వెళ్తున్నా. 9 to 5 జాబ్లో 9 నుంచి 5 గంటల వరకు జాబ్లో ఉంటే కూలి పని చేయడానికి నేను నా జీవితాన్ని ఎవరికి అంకితం చేయాలనుకోవట్లా. జీవితకాలం మనల్ని బానిసగా వాడుకోవాలని చూస్తారు. మంచితనం అనే ముసుగులో మనల్ని కొంతమంది ఉద్యోగాల నుంచి బయటకు రానియరు. నా ప్రిన్సిపాల్ మొన్న కలవడానికి వెళ్తే, చిన్నారావు నువ్వు డైమండ్ అయ్యావు కదా, మళ్ళీ నా జాబ్ కట్టినాడు. ఏమంటాడు చెప్పండి సార్? జాబ్కి రమ్మంటున్నారు మౌజ్. అంటే చిన్నగా లెక్కేస్తున్నారు ఇంకా. జాబ్ అంటాడు. అంటే ఇంకా నన్ను వదిలిపెడతలా, ఇంకా నా దగ్గర రసం వాడుకోవాలని చూస్తున్నారు. అర్థమవుతుందా? నీ దగ్గర ఓపిక ఉన్నంత వరకు నిన్ను జాబ్ లో వాడుకుంటారండి. నీ దగ్గర ఓపిక అయిపోయింది, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి, ముసలిదాని అయిపోయావు.
నీకు ఎవరైనా జాబ్ ఇస్తారా అప్పుడు? నో మాజీ. నిన్నో మొన్నో అంటే నేను చెప్పకూడదు, ఒకళ్ళని అంటే జాబ్లు ఫార్ ఇంటర్వ్యూలో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు. అర్థమవుతుందా? నా ప్రిన్సిపాల్ నన్ను అడిగాడు, మీకు కూడా కొంతమంది ఉద్యోగాలు మానేసిన వాళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతున్నారు. నాగరాజు సార్ నిన్ను కూడా అడుగుంటారా ప్రొక్లేన్ కోసం? అడిగారు మావజీ. ఏంటి ఈ సీజన్ చేస్తే ₹1,00,000 బోనస్ ఇస్తానన్నారు మావజీ. మీరు ₹1,00,000 కాదు కదా, 2,00,000 బోనస్ ఇచ్చినా సరే నేను రాను, ఇంపాసిబుల్ అని చెప్పాను మావజీ. రాజు సార్ కూడా వదిలిపెట్టరు పాపం, క్యాబ్ కోసం కార్ డ్రైవింగ్ కోసం పిలుస్తా ఉంటారు. పాపం రాజు సార్ కూడా వెళ్తా ఉంటాడు. అర్థమవుతుందా? అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు అగైన్ జాబ్ వెళ్తున్నారంటే మీ మీద మీ టీం కి బిలీవింగ్ ఉండదు. ఈరోజు గ్యారా చిన్నారా అనేవాడు నాకు పొద్దున్నే లేచిన కాంచి సాయంత్రం పడుకునే దాకా సేఫ్ షాప్ 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 తప్పితే నాకు వేరే పనే లేదు. అందుకే టీం నన్ను నమ్మకంతో ఉన్నారు, టీం నాతో కలిసి ఉన్నారు. అప్లైన్ నన్ను నమ్మాడు, అప్లైన్ బిలీవ్ చేశాడు. ఈరోజు నన్ను అప్లైన్ బిలీవ్ చేయడానికి కారణం ఏంటి? నాకు వేరే పనే లేదు. అర్థమవుతుందా? ఎస్ మావజీ. కాబట్టి మీరు కూడా రిస్క్ తీసుకొని సరే సేఫ్ షాప్ లో నిలబడి డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, రిస్క్ లేకపోతే నీ జీవితంలో ఏది సాధించలేడు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్ అగాస్. ఏ అప్ లైన్ తో సంబంధం లేదు, ఏ డౌన్ లైన్ తో సంబంధం లేదు. నిన్న ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ చేశాడు. ఆ వ్యక్తి ఏమని మెసేజ్ చేశాడంటే, గురూజీ మేము మా అప్లైన్ కి సౌతి బిడ్డలాగా అయ్యాం. ఏమన్నాడు? సవితి బిడ్డలాగా ఉన్నాము అంటే సవితి బిడ్డలు అంటున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, అతని పేరు చెప్పలేదంట. అతని పేరు నేను టార్గెట్ విన్ చేపిస్తాను అనే దాంట్లో చెప్పలేదంట. అందుకని అతను ఏం చెప్తున్నాడంటే, మేము మా అప్లైకి సవితి బిడ్డలాగా అయిపోయాము, అయినా నో ప్రాబ్లం, మేము గెలిచి చూపిస్తా ఉన్నాడు. నేనన్నా నువ్వు ఫస్ట్ పాయింట్ ఖండించా. టైగర్, నువ్వు సవితి బిడ్డలాగా అన్నావు కదా, అది తప్పు. ఏ అప్లైన్ గురించి నువ్వు అలా తప్పుగా మాట్లాడద్దు. నేను గెలిచి చూపిస్తాను కదా, అది చూపించు. అప్లైన్ నిందించ మాకు. నేనే చెప్పేసా డైరెక్ట్ గా, పెద్ద ఎస్ మావజీ. గురించి టోటల్ టీమ్ లో నేను బాగా వర్క్ చేస్తున్నా కానీ గురించి నన్ను గుర్తించేవాడు కాదు. నన్ను టాప్ 20 మీటింగ్ కూడా పిలవలా. అర్థమవుతుంది మీ అందరికి? పెద్దిన్ శ్రీనివాస్ గురించి కారు ఓపెనింగ్ కూడా నన్ను పిలవలేదండి. నన్ను గుర్తించలేదు పెద్దిన్ శ్రీనివాస్ గురించి. పెద్దిన్ శ్రీనివాస్ గురించి పెళ్లికి నన్ను పిలవలా. నరేష్ గురించి పెళ్లికి నన్ను పిలవలా. నాకు ఇన్విటేషన్ కూడా ఇవ్వాల. కానీ కొంతమంది లీడర్లకు ఇచ్చారు. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మావజీ. ఎవ్రీ టైం నేను హర్ట్ అవుతుండేవాడిని. ఏమయ్యేవాడిని? హట్ అవుతా ఉండేవారు, కసిగా పని చేయాలని కసి నా టీం పిలిచేవాడు కాదు. కార్ ఓపెనింగ్ నన్ను పిలిచి నా టీం పిలిస్తే కొంచెం మోటివేషన్ ఎవరికి అనుకునేవాడిని, పిలిచేవాడు కాదు. పెళ్లికి పిలిస్తే నరేష్ గురించి పెళ్లి చూస్తే మన టీం కూడా రేపొద్దున ఇలా మోటివేషన్ అవుతారు కదా అనుకునేవాడిని. పిల్లలా నేను వచ్చినాక ఇవన్నీ జరిగినాయి. నేను బిజినెస్ లోకి వచ్చినాకే నరేష్ గురించి పెళ్లి జరిగింది, పెద్ద శ్రీనివాస్ గురించి పెళ్లి జరిగింది, కార్ ఓపెనింగ్లు జరిగినాయి. ఎస్ఆర్ను చాలా హర్ట్ అవుతుండేవాడిని. బట్ లోపల నుంచి ఫైర్ వస్తుండేది. బట్ ఏ రోజు ఏ డౌన్ లైన్ దగ్గర మాట్లాడేవాడిని కాదు తప్పుగా. అడిగేవాళ్ళు, పెద్ద శ్రీనివాస్ గురించి కార్ ఓపెనింగ్ మనం పిలవలేదనేవాళ్ళు. స్వామిదాసు శ్రీనివాస్ దానికి వెళ్ళాలంటే ఒక లెవెల్ రావాలి. సో మనం ఇంకా అంత లెవెల్లో లేవు, ఆ లెవెల్ తెచ్చుకొని వెళ్ళాలి అనేవాడు. అర్థమవుతుందా? మావజీ. ఎస్ఆర్ను ఎస్ మావజీ. కూడా చాలా మంది, నేను మా 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 టీం పేరు ఈయన పేరు రాయండి, ఈయన పేరు రాయండి అంటే నేను అన్నాను ప్లాటినం లెవెల్ రావాలన్నా. వాసుమల్ల రాజుకి 2 డీడీలు ఉంటే ప్లాటినం లెవెల్ రాలేదని ఆయన పేరు రాయలా. లెవెల్ వస్తేనే ఆ పేరు రాస్తాను. ఎస్ఆర్ను ఇక్కడ మీ అప్లైన్ గారు మీ పేరు రాయలేదంటే నో ప్రాబ్లం. మీ అప్లైన్ మీద మీరు కోపం పెట్టుకోండి. ఎలా కోపం పెట్టుకోవాలి? నా అప్లైన్ నన్ను పట్టించుకోలేదా, నేను ఎందుకు చేసి చూపిస్తానని నువ్వు చేసి చూపించు. పెద్దిన్ శ్రీనివాస్ గురించి టోటల్ టీంలో 5 లక్షల టీంలో అర్జున్ అవార్డు ఇద్దరే విన్ అయ్యారు. ఒకళ్ళ కుటకా రమేష్, 2 నేను, ఎస్ మావజీ. ఇద్దరమే విన్ అయ్యాం. ఇంకా అప్పటి నుంచి పెద్దిన్ శ్రీనివాస్ గురించి నా పేరు రాయటం మొదలు పెట్టాడు. నా పేరు రాయకపోతే ఎవరినంటారు అప్పుడు? ఏంటి చెప్పండి. అంటారు? ఇప్పుడు మిగతా వాళ్ళు గురించి వాళ్ళు ఏమంటారు? చిన్నారావు లాంటి వ్యక్తులు ఎందుకు మీరు టాప్ లిస్ట్ లోకి ఎంటర్ చేయలేదండి? మిగతా వాళ్ళు గురించి అనరా?
తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది. రాయక వేరే మార్గమే లేదు ఇక వాళ్ళకి. ఎస్ఆర్ ఈరోజు మీ అప్లై గారు మీ పేరు రాయలేదంటే మీ పేరు రాసేటట్టు చేసుకునే కెపాసిటీ నీ దగ్గర ఉంది. ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? వర్క్ ఫుల్ వర్క్. ఆన్ గ్రౌండ్ లో వర్క్ చేసి ఈ కాంటెస్ట్ విన్నామండి. అప్పుడు మీ అప్లైనర్ మీ మీద ఫోకస్ చేస్తారా చేయరా? చేయకపోతే నాలాంటి వాళ్ళు ఒప్పుకుంటావా? అర్థం అవుతుందా? మేము Yes, ఒప్పుకోం ma'am. కదా. నా దగ్గరికి ఎవరి గురించి అయినా కంప్లైంట్ వస్తే నేను తీసుకోను. చాలా మంది అప్లైన్ గురించి కంప్లైంట్ చేస్తే వింటూ ఉంటారు. బట్ గారా చిన్నారావు తీసుకోడు అప్లైన్ గురించి కంప్లైంట్ వస్తే. నా దగ్గరికి ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేను ఒకటే అంట, సరే నీ అప్లైన్ గురించి వదిలిపెట్టేసి నువ్వేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళి వర్క్ చేయొచ్చు కదా, నువ్వు వెళ్ళి ఫీల్డ్ సపోర్ట్ చేయొచ్చు కదా, నువ్వే ఒక అప్లైనర్, నువ్వే ఒక బ్రాంచ్ చేయవు కదా, నువ్వు వెళ్ళి వర్క్ చేయి. మొన్న ఈ మధ్యకాలంలో ఒక బ్రాంచ్ లీడర్ ఒక పని చేయడానికి మా అప్లైనర్ అది చేయట్లేదు గురించి ఇచ్చేయట్లేదు గురించి అనబోయాడు. అనబోతుంటే ఆపేశా. నువ్వు చేయడే కాదు, మా అప్లైన్ పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకో. ఇది నీ అప్లైన్ కాదు. నీకు ఆకలి అయితే ఎవరు తింటాడు చెప్పు? Yes, మావజీ. ఎవరు తింటారు? నువ్వే తిను. నీకు ఆకలి అయితే నువ్వు తింటే తీరుది. ఈ రిస్క్ లో నేను తీసుకున్నాను సార్. నన్ను చేర్పించిన అప్లైన్ లేడు. నాకు నీరెస్ట్గా నేను ఫ్రెషర్ ఉన్నప్పుడు ఆయన ఒక సిల్వర్ లేడు. నేను ఫ్రెషర్ ఉన్నప్పుడు ఒక అతను పెరల్ లెవెల్ లేడు. నేను టోపా తిన్నప్పుడు ఒక అతను ఎమరాల్ లేడు, అతను లేడు. నేను టోపా తిన్నప్పుడు ఒక అతను రూబీ అయ్యాడు, అతను లేడు. పెద్ద పెద్ద లెవెల్లో వాళ్ళు కూడా లీడర్లు ఎగిరిపోతారు అంటే వాళ్ళు ఎటువంటి రిస్కులు తీసుకోరు. ఈ బిజినెస్ లో మీరు ఎవరిని డూప్లికేషన్ చేయాలి? ఎవరిని డూప్లికేషన్ చేయాలి? మిమ్మల్నే చేయాలి, అప్లైనే చేయాలి మావజీ. గోల్డ్ లెవెల్లో కారు కొన్నా, నన్ను డూప్లికేషన్ చేయి. అదే చెప్పాను, గోల్డ్ లెవెల్లో కారు కొన్నాడు ధర్నాస్ రవి. అర్థమవుతుందా? కోరల్ లెవెల్లో కోర్ట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టా. సంజయ్ మేడం కోరల్ లెవెల్లో కోర్ట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. గురుమాత కోర్ట్ ట్రైనింగ్ అర్థమవుతుంది మీ అందరికి. ఏదైనా సరే ఇది నా వల్ల కాదు, అవ్వదు అంటే అవ్వదు. నేను చేయగలను, చేస్తానంటే అయ్యి. మరి మీరందరూ చేయగలరు, మీ దగ్గర సత్తా ఉంది. రిస్క్ తీసుకున్నాక ఎప్పుడు వెనకడుగు వేయకండి. మీరు తీసుకున్న ప్రతి రిస్క్ వల్ల మీ టీం గ్రో అనేది ఉంటుంది. చేస్తారని ఆశిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఖచ్చితంగా 2025, 26 100% ఎండింగ్ కల్లా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. రేపు మార్నింగ్ నుంచి టెస్ట్ మనీలు కూడా స్టార్ట్ అవుతాయి. రేపు సంజయ్ మేడం టెస్ట్ మనీతో స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క టెస్ట్ మనీతో మొదలు పెట్టుకుంటూ రేపు నుంచి టాపిక్ వైజ్ డిస్కషన్ కూడా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.